కూరగాయల తోటలో బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటా మరియు ఒక ఐస్ క్రీమ్ అనే నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. వీరు ఎప్పుడూ కలిసే ఉండేవారు, కలిసి ఆడుకునేవారు. ఒక రోజు ఎండలు మండిపోతున్న వేళ వీళ్ళందరూ కలిసి సరదాగా ఒక సాహసయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దారిలో వారు ఎంతో సంతోషంగా పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. ఐస్ క్రీం పాపం సున్నితమైనది కావడంతో ఆ వేడిని తట్టుకోలేకపోయింది. మిగిలిన ముగ్గురు స్నేహితులు తమ నీడని ఇచ్చి కాపాడాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపటికే ఐస్ క్రీం కరిగిపోయి నేలపాలైపోయింది. తన స్నేహితురాలు కళ్ళ ముందే కరిగిపోవడం చూసి బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ గుండెలు పగిలేలా ఏడ్చారు. నువ్వు లేని ఈ యాత్ర మాకు వద్దు అని అనుకుంటూనే భారంగా అడుగులు వేశారు. అలా వాళ్ళు కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద రోడ్డు వచ్చింది. ఆ సమయంలో ఒక ఎద్దుల బండి అటుగా వేగంగా రావడం గమనించిన ఉల్లిపాయ, చిట్టి పక్కకి తప్పుకో, బండి వస్తుంది అని బంగాళదుంపను హెచ్చరించింది. కానీ బంగాళదుంప తన బలం మీద నమ్మకంతో నేను గట్టివాడిని, ఆ బండి చక్రం నన్నేమీ చేయలేదు అని మొండిగా అక్కడే ఉండిపోయింది. దురదృష్టవశాత్తు ఆ బరువైన బండి చక్రం బంగాళదుంప మీదుగా వెళ్లడంతో అది చితికిపోయి ప్రాణాలు విడిచింది. తన రెండో స్నేహితుడు కూడా పోవడంతో టమాటా, ఉల్లిపాయల దుఃఖానికి అంతు లేకుండా పోయింది. వారిద్దరూ ఒంటరిగా వెళ్తుండగా ఒక పార్కు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. టమాటా తన అందాన్ని చూసి ఎవరైనా మెచ్చుకుంటారేమో అని మురిసిపోతుండగా ఒక అబ్బాయి బంతి కోసం వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి తెలియక టమాటాని తొక్కేశాడు. దీంతో టమాటా కూడా జ్యూస్ లా మారిపోయి అక్కడికక్కడే చనిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ఒక్కటే మిగిలింది. దానికి ఏమీ తోచలేదు. అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. నాకు ఎవరూ లేరు, నేను కూడా చనిపోతే నా కోసం కన్నీరు కార్చేవారు కూడా లేరు అని తనలో తాను కుమిలిపోయింది. ఉల్లిపాయ నిష్కల్మషమైన స్నేహానికి, దాని ఆవేదనకు కరిగిపోయిన దేవుడు ప్రత్యక్షమై, ఉల్లిపాయ, నీ స్నేహితుల పట్ల నీకున్న ప్రేమ అజరామరం. నీవు ఒంటరి దానివి కావు. ఇకపై నిన్ను ఎవరైనా హింసించాలని చూసినా, కత్తితో కోసినా, వారు ఎంతటి వారైనా సరే నీకంటే ఎక్కువగా వారే ఏడుస్తారు. నీవు కోయబడిన ప్రతిసారి లోకం కన్నీరు కారుస్తుంది. అది నేను నీకు ఇస్తున్న వరం అని దీవించి మాయమయ్యాడు. ఆ క్షణం నుండి ఉల్లిపాయకు ఒక కొత్త శక్తి వచ్చింది. అందుకే ఇప్పటికే మనం కిచెన్ లో ఉల్లిపాయను కోస్తుంటే మనకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అది కేవలం ఉల్లిపాయ బాధ కాదు, తన స్నేహితులు కోల్పోయిన ఉల్లిపాయ బాధకు లోకం ఇస్తున్న గౌరవం. నన్ను ఏడిపించాలని చూస్తే మీరే ఏడుస్తారు, జాగ్రత్త. Thanks for watching.